అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 10వ భాగం. రచయిత వనజ గారు. అర్జున్ ముందు అరిచిన అరుపుకే ఆమడ దూరం జరిగిన సిరి రెండోసారి అరుపుకు కంట్లో నుండి నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అర్జున్ సిరి వైపు చూసి ఉయ్యాల్లో నుండే సిరి చేయి పట్టుకొని లాగాడు. దెబ్బకి సిరి అర్జున్ ఒళ్ళో వచ్చి పడింది. ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మీ ఏంటి? మిమ్మీ నత్తొచ్చిందా? మీరు అంత కోపం ఏంటి? మిమ్మల్ని కోపంగా చూసి భయమేసింది అర్జున్ గారు అంటూ బొటబొట కన్నీళ్లు రాల్చేసింది. అర్జున్ మెల్లగా సిరి కన్నీళ్లు తుడిచాడు. చూడు, నా వైపు చూడు. నన్ను చూస్తే నీకు భయమేస్తోందా? ఇప్పుడు కాదు, ఇందాక చూసినప్పుడే భయమేసింది. అది కోపం కాదురా, బాధ. నిన్న ఒక ఈడియట్ గోల్డ్ చైన్ కోసం చిన్న పాప గొంతు కోసాడురా. పాపం ఆ పాప మాట పోయిందంట. మరి అలాంటి వాడిని పట్టుకోకపోతే కోపం రాదా చెప్పు? అందుకే సీరియస్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా పట్టుకున్నందుకు బాధ అంతే. అయినా సరే మీరు నా దగ్గర కోపం చూపించకూడదు. నాకు ఏడుపు వచ్చేస్తుంది అర్జున్ గారు. నేనెక్కడ నీ మీద కోపడ్డాని? ఇందాకే కదా నేను దగ్గరగా ఉన్నప్పుడు అంతగా ఫైర్ అయ్యారు. అది నీ మీద కోపం కాదు అన్నానా? మీకు తెలుసా, నేను ఇంతవరకు కూడా ఇంత కోపం మనిషిని ఎప్పుడు చూడలేదు అని అర్జున్ వైపే బిక్కమొహం వేసుకొని చూస్తుంది సిరి. క్యూట్ ఫేస్కి అర్జున్ పెదవులపై సన్నగా నవ్వొస్తుంటే సిరిని ఇంకా గట్టిగా పట్టుకొని లాక్ చేస్తూ తన చెంపతో సిరి చెంప రబ్ చేస్తూ, అది కాదు బంగారం, నాకు డ్యూటీ విషయంలో చిన్న మిస్లీడ్ వచ్చినా కోపం వచ్చేస్తుంది. దానికే నువ్వు భయపడితే ఎలా చెప్పు? ముందు ముందు నా కోపాన్ని నువ్వే భరించాలి కదా. అర్జున్ చేసే పనులకి సిరి ఉక్కిరిబిక్కిరైపోతూ మాట బయటికి రాకపోతుంటే కేవలం ఊకొడుతూ ఉంది. ఇంకెప్పుడు నీ ముందు కానీ నీ మీద కానీ కోపాడును, సరేనా? నిజమా? ఏంటే, కాబోయే మొగుడి మీద ఆ మాత్రం నమ్మకం లేదా? లేదు, నీకు బాగా అలసైపోయాని. వారం వారం నీకోసం ఇక్కడికి వస్తున్నాను కదా, అందుకే. ఇక మీదట నెలకోసారి వస్తాను లేపో అంటూ అలకగా ముఖం పెట్టాడు అర్జున్. కానీ సిరి మాత్రం వదలలేదు. అయ్యో, నా పోలీస్ సింహం గారికి అలగడం కూడా వచ్చా? మీరు అలిగితే భలే ముద్దుగా ఉన్నారు అర్జున్ గారు. పో, అలకాలేదు గిలకాలేదు, అలాగే వెళ్తాను మీరు నన్ను వదిలితే. వదులుతాను వెళ్ళు అంటూ చేతులు లూజ్ చేసి అంతలోనే మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడికే వెళ్ళేది? మీరేగా నన్ను వెళ్ళిపోమన్నారు. వదలండి, వెళ్ళిపోతాను. నా చేతుల్లో నుంచి తప్పించుకోవడం నీకు సాధ్యం కాదే. నువ్వు ఈ అర్జున్ గాడి కోపాన్ని జీవితాంతం భరించక తప్పదు. ఫిక్స్ అయిపో. రాక్షస ప్రేమ అర్జున్ గారు. ఏంటే, అందరూ నన్ను హీరో అంటుంటే నువ్వు రాక్షసుడు అంటున్నావు? నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు తెలుసా? అర్జున్ గారు, మీరందరికీ హీరో, కానీ నన్ను మాత్రం ఎప్పుడు బెదిరిస్తూనే ప్రేమిస్తారు. దాన్నేమంటారు? రాక్షస ప్రేమ కాక నువ్వు బెదిరింపు అనుకో, భయపడటం అనుకో, ఏమైనా అనుకో, నువ్వు మాత్రం నా హక్కు అంతే. అంటే ప్రేమ లేదా? మళ్ళీ ఇదేంటే, ప్రేమ ఉన్న చోట కోపం ఉండదు కదా పిచ్చి. అది నీ మీద కోపం కదన్నానా? అయినా సరే నా ముందు ఇంకోసారి ఇలా కోపడకండి. సరే, ఇంకెప్పుడు నీ మీదే కాదు, నీ ముందు కూడా కోపడను, ఓకేనా? ప్రామిస్? ప్రామిస్. కానీ కోపం రాకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక మెడిసిన్ ఇవ్వాలి. కోపం రాకుండా ఉండటానికి మెడిసినా? ఏంటి అర్జున్ గారు అది? అమాయకంగా అడిగింది సిరి. లిప్ మీట్ అని ఒక మెడిసిన్ సిరి, అది ఇస్తే వెంటనే కోపం తగ్గిపోతుందట. లిప్ మీట్? ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే. మీకెలా తెలుసు అర్జున్ గారు? నేను కనిపెట్టింది. నాకు తెలియదా అనుకుంటూ ఎవరోలే సిరి, ముందు నువ్వు చెప్పింది విను. చెప్పండి. ఎప్పుడైనా నేను కోపంగా ఉన్నానే అనుకో, ఇలా నా ముఖాన్ని దోసిట్లోకి తీసుకొని అంటూ సిరి చేతులతో తన ముఖాన్ని తీసుకొని దగ్గరగా వచ్చి మన లిప్స్ని మీట్ చేయాలి అన్నమాట అని అంటూ అర్జున్ లిప్స్ని సిరి లిప్స్తో మీట్ చేస్తాడు. అనుకోని చర్యకి సిరి షాక్ అయినా పాపం లిప్ మీట్ మెడిసిన్కి సహకరించక తప్పలేదు. 5 నిమిషాల తర్వాత అర్జున్ సిరిని వదిలి, అంతే సిరి, నువ్వు ఈ మెడిసిన్ ఇచ్చావనుకో నా కోపం ఇట్టే ఎగిరిపోతుందంటూ అల్లరిగా నవ్వాడు. అర్జున్ గారు మిమ్మల్ని అని అంటూ సిరి అర్జున్ గుండెల మీద కొడుతూ అలాగే అతని కౌగిలిలో ఒదిగిపోయింది. చిరు జ్ఞాపకం నుండి బయటకు వచ్చి, అర్జున్ గారు నా మీద ఎప్పుడు కోప్పడను అన్నారు కదా, మరి ఈరోజు ఎలా కోప్పడ్డారు అని అంటూ ఏడుస్తూ కూర్చుంది. అర్జున్ ఇంటి నుండి బయలుదేరి సరాసరి ఫోన్ చేసి చెప్పిన హాస్పిటల్కే వెళ్ళాడు. దారిలో ఉండగానే సారథికి ఫోన్ చేసి హాస్పిటల్ అడ్రస్ చెప్పి రమ్మన్నాడు. అర్జున్ వెళ్ళేసరికి సారథి రూమ్ నెంబర్ కనుక్కొని బయటే ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఎమర్జెన్సీ వార్డ్ వైపు వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళారు. అక్కడ బలమైన గాయాలతో ఉన్న మనిషిని చూసి అర్జున్ తనకు తానే బ్లేమ్ చేసుకున్నాడు. పేషెంట్ బెడ్ పక్కన చైర్లో దేవి కూర్చొని ఏడుస్తూ కనిపించింది అర్జున్కి. సంధ్య తలకి, కాళ్ళకి, చేతులకి గాయాలు తగిలి కట్లు కట్టున్నారు. అర్జున్కి సంధ్యని చూస్తుంటే బాధగా అనిపించింది. నేనే తనని ఇంటి దగ్గర దిగబెట్టుంటే సరిపోయాను. అనవసరంగా ఒక ఆడపిల్లకు నా వల్ల ఇలా జరిగిందని అనుకున్నాడు. అప్పుడే ఒక అతను మెడిసిన్స్ తీసుకుని వచ్చి దేవికి ఇచ్చాడు. అతడు అర్జున్ని చూసి ఆశ్చర్యపోయాడు. సార్, ఏం కావాలి? సంధ్యకి యాక్సిడెంట్ ఎలా జరిగింది?
ఎలా జరిగితేనే సార్, మా బిడ్డ ఏదో ప్రాణాలతో బయటపడింది. అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి. సార్ ప్లీజ్ మమ్మల్ని ఇలా వదిలేయండి. అర్జున్ అసలే సంధ్యకి జరిగిన యాక్సిడెంట్ వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. సంధ్య స్పృహలోకి వచ్చాక మాట్లాడదాం. ఇప్పుడు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని బయటకు వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. డాక్టర్ లోపలికి వచ్చి హెడ్కి మాత్రం బలమైన ఇంజురీ అయ్యింది. హ్యాండ్స్ అండ్ లెగ్స్ కొన్ని డేస్లో సెట్ అవుతాయి. కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. సంధ్య వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తూ రూమ్లోనే కూర్చున్నారు. సార్ సార్ ఏంటి సారది అటు చూడండి ఎవరొచ్చారో. ఎవరు? ఆ ఎమ్మెల్యే భానుమూర్తి కూతురు సార్ అని అన్నాడు సారథి. అవును సారథి, ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందేంటి? భామ ఫాస్ట్గా వచ్చి సంధ్య ఉన్న రూమ్లోకి వెళ్ళింది. సార్, ఆ అమ్మాయి సంధ్య రూమ్లోకి వెళ్ళింది సార్ అన్నాడు సారథి. నాకు కూడా కళ్ళున్నాయి సారథి, చూస్తున్నా అని అన్నాడు అర్జున్. సారీ సార్ అన్నాడు. కాసేపు మాట్లాడేసి సంధ్యని చూసి మళ్ళీ బయటకు వచ్చేసింది భామ. అక్కడ అర్జున్ని చూసి హాయ్ ఏసీపీ సార్ అని విష్ చేసింది. అర్జున్ నవ్వి ఊరుకున్నాడు. మీరేంటి సార్ ఇక్కడ అని అడిగింది. కొంచెం పనుండి వచ్చాము అని బదులిచ్చాడు సారథి. మరి నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు సారథి మళ్ళీ. అది మా సిస్టర్కి యాక్సిడెంట్ అయింటే చూడ్డానికి వచ్చాను. ఎవరు సిస్టర్ అని కనుబొమ్మలు ముడేస్తూ అడిగాడు అర్జున్. అర్జున్ సీరియస్నెస్కి భామ భయంగా చూసి అది సంధ్య, మా పిన్ని కూతురు, తనకే యాక్సిడెంట్ అయ్యింటే కలుద్దామని వచ్చాను. వాట్? అవును సార్ అని భామ మెల్లగా జంప్ అయిపోయింది అక్కడి నుంచి. ఎస్ సారథి, ఐ గాట్ ఇట్. ఏంటి సార్? అది సంధ్య వాళ్ళ అమ్మని ఎక్కడో చూశాను అన్నాను కదా. సార్ ఎక్కడ? ఆ భామమూర్తి ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు సీఎం సెక్యూరిటీకి వెళ్ళాను. అప్పుడే వాడి వైఫ్ పక్కన ఈవిని చూశాను అని సంధ్య చెప్పింది మొత్తం కూడా సారథికి చెప్పాడు అర్జున్. అయ్యో సార్, మరి ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫామ్గా సంధ్యని వాడి రిలేటివ్ కాబట్టి వాడే విడిపించుంటాడు. కానీ తెలియాల్సింది వీడొక్కడే ఇదంతా చేస్తున్నాడా, లేక వీడి వెనుక ఇంకొకడు ఉన్నాడా అని. వాడికి ఇలాంటి పనికిమాలిన పనులు ఏమీ కొత్త కాదు కదా సార్, వాడొక్కడే చేసి ఉంటాడు అని అంటాడు సారథి. ఒకసారి సంధ్య వాళ్ళ నాన్నని అడిగితే క్లారిటీ వస్తుంది మనకి. ఒక మాట, ఆర్డర్ వేయండి సార్, ఇన్వెస్టిగేషన్కి రెడీ చేస్తాను అంటాడు సారథి. వద్దు సారథి, కూతురికి ఇలా జరిగిందని ఆయన బాధలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. సంధ్య కొంచెం కోలుకున్న తర్వాత అప్పుడు మాట్లాడదాం. సరే సార్, ఎందుకు సంధ్యని బయటికి వెళ్ళనిచ్చావు అని దేవిని అడిగాడు సంధ్య వాళ్ళ నాన్న. నాకు వేరే పని అని చెప్పి బయటికి వెళ్ళిందండి. ఇప్పుడు అర్జున్ సార్ బయటే ఉన్నారు. సంధ్య ఆ సార్కి అంతా చెప్పిందని తెలిస్తే మళ్ళీ సంధ్యని ప్రాణాలతో కూడా ఉండనివ్వరు. అప్పుడే స్పృహలోకి వచ్చిన సంధ్య వీళ్ళ మాటలు విని అర్జున్ సార్ వచ్చారా అనుకుని మెల్లిగా ఆక్సిజన్ మాస్క్ తీసి నాన్న అని చాలా లో గొంతుతో పిలిచింది. ఏంటమ్మా అంటూ సంధ్య తల నిమిరాడు వాళ్ళ నాన్న. అర్జున్ సార్ వచ్చారా? ఇప్పుడు అవన్నీ నీకెందుకురా, పడుకో. నాన్న ప్లీజ్ చెప్పండి. అవును వచ్చారు. నాన్న, అసలు నేను కిడ్నాప్ అయ్యాక నువ్వెవరితో మాట్లాడావు? నన్ను ఎందుకు వదిలేశారు? అది నాకు చెప్పకపోయినా పర్వాలేదు నాన్న, కనీసం అర్జున్ సార్ కన్నా చెప్పండి. నాన్న ప్లీజ్, నాలాగే చాలామంది ఆడపిల్లలు అక్కడ ఎంతలా బాధపడుతూ ఉన్నారో తెలుసా నాన్న? పాపం కదా నాన్న, మీ లాగే ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తలుచుకొని బాధపడుతూ ఉన్నారో, ఏడుస్తూ ఉండుంటారో. నేనంటే బయటపడ్డాను, కానీ వాళ్ళందరి పరిస్థితి ఏంటో చెప్పండి నాన్న. వాళ్ళని కాపాడేది ఎవరు నాన్న? అందుకే మనకి ఏం జరిగినా ఓకే, అర్జున్ గారికి మాత్రం ఏం జరిగిందో చెప్పు నాన్న ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది సంధ్య వాళ్ళ నాన్న. కూడా ఇక అర్జున్కి ఏం జరిగిందో చెప్దామని బయటికి వెళ్ళాడు, కానీ అక్కడ అర్జున్ కనపడలేదు. ఏంటి నాన్న, అర్జున్ గారు లేరా? అవునమ్మా, వెళ్ళిపోయినట్టున్నారు. నేను మీట్ అయ్యి తర్వాత అంతా వివరంగా చెప్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి పక్కనే కూర్చున్నాడు. అర్జున్ ఫోన్ పదే పదే రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేశాడు. హలో సార్ చెప్పండి. అవతలి వారు చెప్పింది విని ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. సారథి జీప్తి ఎక్కడికి సార్? కమిషనర్ గారు రమ్మని కాల్ చేశారు. కమిషనర్ ఆఫీస్కి పద. ఇద్దరు వెళ్ళిపోగానే సంధ్య వాళ్ళ ఫాదర్ బయటకు వచ్చాడు. సారథి జీప్ స్టార్ట్ చేస్తే అర్జున్ వచ్చి కూర్చొని స్టార్ట్ చేయమన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది అర్జున్కి సిరిని కోపట్టం. అనవసరంగా సిరిని అరిచాను, ఏం చేస్తుందో ఏమో, పాపం దాని మీద అరచుండకూడదు, సారీరా అనుకుని ఫోన్ తీశాడు సిరికి కాల్ చేద్దామని. కానీ ఫోన్ చేస్తే సిరి ఏడుస్తుందని తెలుసు కాబట్టి ఆ పని మానేశాడు. జీప్ కమిషనర్ ఆఫీస్ ముందు ఆగింది. అర్జున్ లోపలికి వెళ్ళాడు. సారథి జీప్ దగ్గరే ఉండిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటూ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ అడిగాడు అర్జున్. ఎస్ గెట్ ఇన్ అర్జున్ అని కమిషనర్ గారు బదులిచ్చారు. ఇంతకీ మీకు కమిషనర్కి ఏ పేరు పెట్టలేదు కదూ? ఆయన పేరు ఏంటంటే ప్రసాద్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ అర్జున్. అర్జున్ టేక్ యువర్ సీట్ అని తన ముందున్న చైర్ చూపించాడు. ఎనీ సీరియస్ కేసు సార్? అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు. కూర్చుంటూ అడిగాడు అర్జున్. సీరియస్ అంటే ప్రీవియస్ ఇష్యూనే, ఎంతవరకు వచ్చింది నీ ప్లాన్? సార్ అది ఆ ఎమ్మెల్యే అని మనకు తెలుసు,
కానీ ప్రూఫ్ లేదు. మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి దాని మీద ఆలోచిస్తున్నాను. అంత ష్యూర్గా ఎలా చెప్పగలవు అర్జున్? నీ దగ్గర ఏమైనా ఎమ్మెల్యే గారి గురించి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయా అంటే ఎందుకలా అడుగుతున్నారు సార్? అంటే మనం హైయర్ అఫీషియల్స్కి ప్రూఫ్ చూపిస్తేనే కదా ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు అని తడబడుతూ చెప్పాడు కమిషనర్. అర్జున్ ఒక గంట కమిషనర్ ముఖభావాల్ని గమనిస్తూ, నో సార్, నా దగ్గర అలాంటి ప్రూఫ్స్ ఏమీ లేవు సార్. ఆ ఎమ్మెల్యే గారే చేసుంటారేమో అనేది నా ఎస్టిమేషన్ అంతే సార్ అని ఒత్తి పలుకుతూ చెప్పాడు అర్జున్. ఓ ఓకే అర్జున్, దానికోసమే నిన్ను పిలిపించాను అని కమిషనర్ గారు అంటూ ఉంటే అంతలోనే అతనికి ఫోన్ వచ్చుంటే అది లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాల్ అయ్యాక ఓకే అర్జున్, యు మే లీవ్ నౌ అని చెప్పాడు కమిషనర్. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి సెల్యూట్ చేసి బయటకు వచ్చేశాడు అర్జున్. అర్జున్ బయటకు వచ్చిన తర్వాత సారథి జీప్ స్టార్ట్ చేసి, సార్ ఇంటికి వెళ్దామా అని అడిగాడు. లేదు సారథి, జీప్ హాస్పిటల్కి పోని అని అన్నాడు. సరే సార్ అని సారథి మళ్ళీ జీప్ని హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. ఇద్దరు హాస్పిటల్ చేరుకొని సంధ్య రూమ్ వైపు వెళ్తే ఎంటీ రూమ్ దర్శనం ఇచ్చింది. పక్కన ఉన్న నర్సుని అడిగితే వాళ్ళు ఇందాక డిశ్చార్జ్ అయ్యారని చెప్పి వెళ్ళిపోయింది. అదేంటి సార్, ఆ అమ్మాయికి అంత ఇన్సూరెన్స్ అన్నీ జరిగితే అప్పుడే డిశ్చార్జ్ ఎలా చేస్తారు? అదే సారథి నాకు అర్థం కావడం లేదు, ఏం జరిగిందో ఏం జరుగుతుందో అంటూ చైర్లో కూర్చొని నుదురు రబ్ చేసుకుంటూ ఉన్నాడు. సంధ్య వాళ్ళు అప్పుడే డిశ్చార్జ్ అవ్వడం ఏంటి? సరే అయ్యారు, ఆ టైంలో నేనెందుకు ఇక్కడ లేను? అంతసేపు ఉన్నవాడిని అప్పుడు డిశ్చార్జ్ అవ్వకుండా నేను వెళ్ళినప్పుడు ఎందుకు అయ్యారు? ఒకవేళ ఆయన నాకు ఏమీ చెప్పకూడదు అంటే నేనేమీ ఫోర్స్ చేయలేదుగా. ఒకవేళ ఫోర్స్ చేసిన కన్న కూతురు అలా బెడ్ మీద ఉంటే వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు? పోనీ వెళ్ళిపోయినా కూడా ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకునేంత రిచ్ అయితే వాళ్ళు కాదుగా సంధ్య వాళ్ళు. అవును, సంధ్యకి ఆ భానుమూర్తి పెదనాన్న అవుతాడు. నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే నన్ను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళేలా చేశాడేమో అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు అర్జున్. సార్ టైం 6 అయ్యింది, ఇంటికి వెళ్దామా అన్నాడు సారథి. అర్జున్ చుట్టూ చూసి చీకటి పడటంతో సరే పద సారథి అని చెప్పి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం నుండి సిరి రూమ్లో నుండి బయటికే రాలేదు. ఏడుస్తూ అలాగే కూర్చుంది. సిరి అర్జున్ తినలేదని కనకం కూడా తినకుండా అలాగే సోఫాలో కూర్చొనుంది. కాలింగ్ బెల్ పదే పదే మోగుతూ ఉంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది కనకం. ఇద్దరు మగవాళ్ళు కనపడ్డారు. ఎవరండి మీరు? ఇది ఏసీపీ అర్జున్ చంద్ర గారి ఇల్లే కదా అని అడిగాడు ఒక పెద్ద ఆయన. అవునండి, మీరెవరు? నేను వెన్నెల వాళ్ళ నాన్నని చెప్పాడు రామయ్య. ఓ వెన్నెల అంటే సిరమ్మనే కదా అనుకుని లోపలికి రావడానికి దారిచ్చింది. రామయ్య సురేష్ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. కనకం మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ఉండమ్మ, సిరమ్మ రూమ్లో ఉన్నారు, పిలుచుకొని వస్తానని చెప్పి సిరి రూమ్ వైపు వెళ్ళింది. సిరమ్మ అని తలుపు తట్టింది. సిరి పలకలేదు. మళ్ళీ పిలిచింది కనకం, అయినా కూడా సిరి పలకలేదు. అలాగే ఏడుస్తూ పడుకుంది. సిరమ్మ మీ నాన్నగారు వచ్చారని చెప్పింది ఈసారి. సిరి వెంటనే తలుపు తీసి, నిజమా పిన్ని, నాన్న వాళ్ళు వచ్చారా అని అంటూ అడిగింది. అవును సిరమ్మ, వాళ్ళు ఇందాకే వచ్చారు. ఎక్కడా అని అంటూ చుట్టూ చూస్తూ అడిగింది. వాళ్ళు కింద హాల్లో ఉన్నారమ్మా అని కనకం నోట్లో మాట నోట్లో ఉండగానే సిరి కిందకి వచ్చేసింది ఫాస్ట్గా. నాన్న, అంతకంటే ఇంకా ఎక్కువ మాటలు రాలేదు సిరికి. అలాగే ఏడుస్తూ ఉంది. పాపం ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వారిని చూస్తే అంతేనేమో. చిట్టు తల్లి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని కూతురు దగ్గరికి తీసుకున్నాడు రామయ్య. ఎలా ఉన్నావమ్మా అని కూతురు తల నిమురుతూ అడిగాడు రామయ్య. బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? అమ్మ, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, నాన్నమ్మ, అమ్మ అందరు ఎలా ఉన్నారు నాన్న? అందరం చాలా బాగున్నాంరా, కానీ నువ్వు లేని లోటు ఆ ఇంట్లో స్పష్టంగా తెలుస్తోందని కూతురి తల నిమురుతూ అన్నాడు. మధ్యలో సురేష్ తూరి, చాలా బాగుంటుందిలే నాన్న, బావగారు అంత బాగా చూసుకుంటున్నారుగా. మరెంతలా అంటే కనీసం అన్నకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఫోన్ కూడా చేయలేనంతగా అని సురేష్ మాటలకి సిరి కోపంగా చూసింది. కానీ నరేష్ నవ్వుతూ చేతులు చాపేసరికి అన్నయ్య అని అంటూ పట్టుకుంది. ఎలా ఉన్నావన్నయ్య? బాగున్నాన్రా, నువ్వెలా ఉన్నావు? అఫ్కోర్స్ బావని అల్లరితో బాగా కష్టపెడుతూ ఉంటావులే, సో ఈ క్వశ్చన్ బావని అడిగితే బెటరేమో కదా అని చెల్లి వంక చూశాడు. అప్పటికే సిరి గుర్రుగా నరేష్ వంక కూడా చూస్తూ ఉంటే సారీ చెల్లెమ్మ అని చెప్పి నవ్వేశాడు. సిరి కూడా నవ్వేసింది. అవును, మీ ఇద్దరే వచ్చారేంటి? అమ్మ, నరేష్ అన్నయ్య రాలేదా? రాలేదురా అని చెప్పాడు నరేష్. అల్లుడు గారు ఎక్కడమ్మా అని అడిగాడు రామయ్య. సిరి మళ్ళీ అర్జున్ కోపం గుర్తు రాగానే సైలెంట్ అయి డ్యూటీకి వెళ్ళారు నాన్న. ఎప్పుడొస్తారమ్మా? ఆయన ఎప్పుడొస్తారో ఎవరికి తెలియదని మనసులో అనుకుంటూ అది అది అని చీరకొంగు నలిపేస్తూ ఉంటే అప్పుడే సారథి అర్జున్ లోపలికి వచ్చారు. సారథి వెళ్ళి కనకం పక్క నిలబడ్డాడు. అర్జున్, ఎలా ఉన్నారు మావయ్య? హాయ్ సురేష్ అని ఇద్దరిని పలకరించాడు. బావున్న నల్లుడు గారు, హలో బావా అని చెప్పాడు సురేష్. 5 మినిట్స్ మావయ్య, ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు.
సిరి వస్తుందేమో అని 2 నిమిషాలు ఎదురు చూశాడు. కానీ సిరి రాకపోవడంతో 3 నిమిషంలో వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి 5 నిమిషాల్లో మళ్ళీ కిందకొచ్చాడు. అల్లుడు గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అడిగాడు రామయ్య. చెప్పండి మావయ్య అని సిరి వైపు చూశాడు. అర్జున్ వచ్చినప్పుడు లేచి నిలబడిన సిరి ఇప్పుడు అర్జున్ చూపుకి తన పక్కన వచ్చి కూర్చుంది. రామయ్య తను చెప్పాలి అనుకున్న విషయం చెప్పాడు. అంతా విని సిరి సంబరపడిపోయింది. కానీ అర్జున్ ఏం చెప్తాడా అని అతని వైపే చూసింది. అర్జున్ ఒకసారి సిరి ముఖం చూశాడు. రామయ్య చెప్పిన విషయానికి మొత్తం ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంటే మీకు డ్యూటీ ఉంటుందని తెలుసు అల్లుడు గారు, కానీ పెళ్ళయ్యాక మీరు ఎక్కువ రోజులు ఉన్నది లేదు కదా అని అంటాడు రామయ్య. కథ కొనసాగుతుంది. ఇంతకీ రామయ్య చెప్పిన విషయం ఏమిటి? దానివల్ల సిరి అర్జున్ల జీవితం ఏదైనా మలుపు తిరగబోతుందా? మరి సిరి అర్జున్ తిట్టాడని కోపంగా ఉంది కదా, మరి అర్జున్ సిరి కోపాన్ని ఎలా పోగొడతాడు? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.